హాయ్ అండి, నా పేరు జ్యోత్స్న. నేను మీ ముందుకు ఇప్పుడు అందరూ చేసుకునేదే దొండకాయ వేపుడు సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సినవి దొండకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇవి డీప్ ఫ్రైలో వేయించుకోవాలండి. మొదటగా ప్యాన్ పెట్టి మీకు క్వాంటిటీ ఎంత ఉంటే దాన్ని బట్టి మీరు ఆయిల్ పోసుకోండి. అది వేయించినప్పుడు మనకి కొద్దిగా కరకరలాడుతూ గోల్డ్ కలర్లో వచ్చి ఉంటే బాగుంటుందండి. చాలామంది దొండకాయ ఫ్రై చేస్తారు, బట్ దాన్ని కొద్దిగా సింపుల్గా ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను చూపిస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడి అయిన తర్వాతనే మనం అవి వేసుకుంటే మనకి డీప్ ఫ్రైకి బాగుంటుంది. మీకు అది వేడైందా లేదా అని తెలుసుకోవడం ఒక 2-3 వేసి చూడండి. బాగుంటుందండి. దొండకాయ ఫ్రై, దొండకాయ పచ్చడి, ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. మరీ మార్చేద్దండి, గోల్డ్ కలర్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం వీటిని తీసి పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ అవన్నీ వేసి మళ్ళీ మనం తాలింపులో ఆయిల్లో కొంచెం మగ్గిస్తాం కాబట్టి మరీ ఎక్కువ మగ్గనివ్వద్దు. అందరికీ తెలిసిన వంటలే అండి, కాకపోతే కొద్దిగా సింపుల్గా ఎలా చేసుకోవాలి, టేస్ట్ ఎలా బాగుంటుంది అనేది ట్రై చేయడము. ఇలా చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. దొండకాయ రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అది చూపిస్తాము. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మీరు ఇలా అన్నప్పుడు అవి కరకరలాడుతూ ఉంటాయి, అలా చూసుకొని వేయించుకోండి. లాస్ట్లో మీరు గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మాత్రం గ్యాస్ తక్కువ చేసుకోండి, ఎందుకంటే ఆ వేడిలో తొందరగా మార్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ మనం అందులో ఫ్రై చేసుకోవాలి కాబట్టి అక్కడ హీట్ అవుతే మళ్ళీ ఎక్కువ మగ్గిపోతాయి. ఇప్పుడు ఇవి గోల్డ్ కలర్లో వచ్చాయండి. మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు మనం ఇంకో ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఆయిల్ మాత్రం తక్కువ పోసుకోవాలి. ఇక్కడ కొద్దిగా అంటే ఓన్లీ అది తాలింపుకి అంతే అండి. యాక్చువల్గా ఫస్ట్లో నాకు కూడా తెలియదు ఆయిల్ గురించి, ఎంత వాడాలి ఏంటి అనేది. ఈ ఆయిల్ ఎక్కువ అంటే నేను ఏమనుకునేదాన్ని అంటే ఇది సరిపోదో అని అనుకునే వాళ్ళం, కానీ స్పూన్స్తో వేసిందే కరెక్ట్ సరిపోతుందని తర్వాత అర్థమైంది. ఇప్పుడు దీంట్లో మనము తాలింపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, దీంట్లోకి మనం శనగపప్పు వేస్తున్నాను. అండ్ పల్లీలండి. మీరు క్వాంటిటీ బట్టి కర్రీ దాన్ని బట్టి మీరు వేసుకోండి. కొద్దిగా చిన్నులపై జీలకర్ర అండి. దాంట్లో కూడా ఎగ్ని
బాయిల్ చేసి ఉల్లిపాయ అది కూడా నాకు చాలా ఇష్టం. మీకు ఇన్ని కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు ఆనియన్ వేసుకోండి. ఎందుకంటే ఇది మనకు కొద్దిగా పల్లీలు ఇవి రెడీ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్ వేసుకోండి. కాబట్టి యాక్చువల్గా దీనికి మనకు కారం అవసరం లేదు. ఫస్ట్ ఆయిల్ వేయగానే, తాలింపు దినుసులు వేయగానే ఆనియన్ వేస్తారు కదా. నేను ఎందుకు వేయలేదంటే, మనం ఆనియన్ వేసాక పల్లీలు వేస్తే మెత్తబడతాయండి. ఈ ఆల్రెడీ మనము పల్లీలు పప్పు కోసమే నేను ఫస్ట్ అవి వేసాను. అవి వేయించాక ఇది వేస్తే మనవి కరకరలాడుతూనే ఉంటాయి. అందుకనేసి నేను ఆనియన్ తర్వాత వేసాను. కొద్దిగా ఇది గోల్డ్ కలర్ రాగానే మనం దొండకాయ వేసేసుకుందాము. కొద్దిగా ఒకటే ఎండుమిర్చి వేసుకోండి. ఈత వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, మామూలుగా కారంలో మేము ఆల్రెడీ ఇది చిన్నులపై జీలకర్ర, ధనియాలు అన్నీ ఇది కారం మేము కలిపి పెట్టుకున్నదండి. ఇది చాలా బాగుంటుంది మసాలా కారం. కొద్దిగా మీరు అందులో అంటే మనం ఇంకా వేరే ఏం వేయకున్నా అవసరం లేదండి. కాకపోతే అంటే ఓన్లీ ఏం లేకున్నా మనకు కారం ఒకటే ఉన్నా కూడా ఇంకా మీరు ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అవి లేకున్నా జస్ట్ మీరు కారం వేసి కూడా చేసేయచ్చు. చాలా బాగుంటుంది అట్లా. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇవి చూడండి ఫ్రై అయిపోయాయి. దొండకాయ వేసిన తర్వాత మనం సాల్ట్ వేద్దాం. అప్పుడు ఏంటంటే దానికి దీనికి పట్టేస్తుంది. సాల్ట్ అనేది ఎప్పుడైనా పొడి పొడి ఉన్న కర్రీస్ ఇట్లా ఫ్రై ఉన్నాయి మాత్రం చూసి వేసుకోండి. మనం నార్మల్ కర్రీస్ వండిన దానికిను ఇలా ఫ్రై దానికి చాలా తేడా ఉంటుంది. కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. అంతే అండి. మనం ఆల్రెడీ దొండకాయని వేయించాము కాబట్టి ఎక్కువ మనం దాంట్లో మగ్గించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కలిపితే సరిపోతుంది. ఇలా ఒక సాంబారు, పప్పు అన్నము, సాంబార్ అన్నం వాటికి కాంబినేషన్ ఈ ఫ్రై పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం పైకి కిందికి వేసుకుంటే ఏంటంటే అన్నీ చక్కగా కలిసిపోతాయండి. ఇంకా ఫైనల్గా కొద్దిగా మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే అండి, దొండకాయ ఫ్రై రెడీ అండి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా మీరు సింపుల్గా దొండకాయ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. మీరు ఇలా ఫ్రై చేసుకోండి. చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.